హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ తన తొలి పరీక్ష సిద్ధమయ్యాడు. అతడి సారథ్యంలో భారత్ జట్టు శ్రీలంకతో 3 మ్యాచ్లు టీ20 సిరీస్లు తడపనుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టీ20 జూలై 20న పల్లకిల వేదికగా జరగనుంది. తొలి టీ20కి ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మపై సూర్య ప్రశ్నల వర్షం కురిపించాడు. కెప్టెన్గా రోహిత్ శర్మ తన ఎంతో ఆదర్శమని సూర్య తెలిపాడు. కాగా రోహిత్ పోటీ ఫార్మెట్లో వీడ్కోలు పలకడంతో భారత్ టీ20 పగ్గాలు సూర్య చేపట్టాడు. హార్దిక్ పాండ్యాను కాదని సూర్యను కెప్టెన్గా బీసీసీఐ నిర్మించింది. 2014 రోహిత్ శర్మ కలిసి ఆడుతున్నాడు. అతడితో నా జర్నీ దాదాపు 10 ఏళ్ళు పూర్తయింది. నేను అతడి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా కెప్టెన్ అంటే ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో రోహిత్ని చూసి నేర్చుకున్నాను. రోహిత్ ఒక అద్భుతమైన నాయకుడు. రోహిత్ లాంటి కెప్టెన్ నేను ఇప్పటి వరకు చూడలేదు. అతడి కెప్టెన్సీ నాలాంటి ఎంతోమంది ఆదర్శం అవుతుంది. జట్టులో పెద్దగా ఏ మార్పులు లేదు, కెప్టెన్సీలో మాత్రం మార్పు వచ్చింది. రోహిత్ అడుగుజాడల్లో నడిచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాను. ప్రీమియర్ కన్ఫరెన్స్లో సూర్యకుమార్ పేర్కొన్నాడు. కాగా విరాట్ కోహ్లీ సారథ్యంలో కూడా సూర్య ఆడినప్పటికీ అతడి పేరుని ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇది ఫ్రెండ్స్, వీడియోతో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్. మళ్ళీ ఫ్రెండ్స్, బై బాయ్.